కానీ దేవుడు కూడా కష్టాలు కూడా ఒకేసారి మీ ఇద్దరికి ఇచ్చారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం సార్. అది ఇప్పుడు ఈ అంటే సందర్భంగా కొన్ని మాట్లాడుకోకూడదు. కోట్ల మందిని నవ్వించినాం కదా, దానికి బహుమానం ఇచ్చారు మా ఇద్దరికి. ఇదంటే ఆ రోజు బాగా ఏడ్చాడు కోటం. ఇలా ఇదే మాట అన్నా, ఏం చేస్తామన్నా, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు, ఇద్దరిని కాసేపు ఏడవమన్నాడు, ఇంత నవ్విస్తారు, మీరేదో కొద్దిగా నవ్వించమని సినిమా నటులను చేస్తే మీరు చెరగని ముద్ర వేసుకుంటారా అని ఒక మొత్తుడు మొత్తాడట చిక్కిన. దేవుడు కదా, ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. అక్కడ దేవుడి దగ్గర తప్పొప్పులు అంటే ఏముంది? ఎప్పుడు ఏ లైన్కి ఇస్తే ఆ లైన్ మనం. దైవానుగ్రహం అలా ఎలా ఉంటే అలా జరుగుతుంది. సార్ మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం ఆయనతోటి? ప్రతి సన్నివేశం, ప్రతి సన్నివేశం, ప్రతి కలయిక, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వ్యంగ్యం, అన్నీ ఏది కూడా మర్చిపోయేటివి కావు. మధురానుభూతులు, ఒకదాన్ని మించింది ఒకటి. అన్నీ గ్రేటే, అన్నీ అమృతాలే, అమృత భాండాలు. కోట్లాది మందిని నవ్వించారు కదా, కానీ మీరు రియల్ లైఫ్లో చాలా ముక్కుసూటితనంగా ఉంటారు ఇద్దరు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అంటే పొలిటికల్గా కొంచెం ఇబ్బంది పడ్డారు. పర్లేదు అంటే నో, దేవుడు అంటారు. మీరు ఒకసారి కెమెరా తీసుకుని వెళ్ళండి మా కాన్షియన్స్, ముక్కుసూటిగా మాట్లాడతారు. కాన్షియస్ కదా, మీరు స్టేట్ లీడర్. వెళ్ళండి. కాన్స్టిట్యున్సీకి వెళితే మీకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళేమో విని తెలుసుకున్నాయి, వీళ్ళు కళ్ళారా చూసి విని మా మాట ఎంత కరుగ్గా ఉంటుంది, మా చేత ఎంత కరుగ్గా ఉంటుంది, ఎంత తీపిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది చూసిన వాళ్ళు. అవునా కదా? అవును. కనుక ఇక్కడ ఎక్కువ తెలుస్తుంది. మిగతా అన్నీ విజయవాడలోనో కడపలోనో విన్నాయి. ఓకే. అదే ఇక్కడ ఇప్పుడు మన ఇద్దరి ముందు చూసినవి విన్నాయి ఇక్కడ. అందుకని కాన్స్టిట్యున్సీ అన్నాను. ఎందుకంటే ఒకరోజు కాదు కదా, 3 సార్లు ఎమ్మెల్యేను అక్కడ. అవును. 3 సార్లలో ఒక్క తప్పున చేసి ఉండొచ్చుగా, నేను ఒక్క తప్పుడు మాటను మాట్లాడి ఉండొచ్చుగా. తెలుసుకోండి ఒకసారి. దేవుడు అంటారు అంటున్నారు. ఇంకా మీలాంటి ఎమ్మెల్యేనే కావాలని రోజుకు 100 ఫోన్లు వస్తాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు నన్ను విమర్శ నిలకడగా ఉండలేకపోతున్నారు పొలిటికల్గా. సినిమాలో సక్సెస్ అయ్యారు కానీ బాబు మోహన్ గారు పొలిటికల్గా తీసుకున్నామంటే ఒక పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఏ పార్టీలో నిలకడగలేను? ఏ పార్టీ? చాలా వరకు మీరు పార్టీలు చెప్పండి. మారారు కదా. ఒకటే పార్టీ, టీడీపీ బీజేపీ ఒకటే. టీడీపీలో ఉన్నాను, టీఆర్ఎస్లోకి వెళ్ళాను. టీఆర్ఎస్ ఏది? టీడీపీ. ఒకే స్కూల్. నన్ను ఎమ్మెల్యే చేసింది ఎవరు? కేసీఆరే. పండుకున్నాడు అందోలు నియోజకవర్గం. నన్ను ఎక్కడైతే పోటీ చేయించాడు అక్కడ 3 నెలలు అక్కడ పడుకున్నాడు. ఒకరోజు నేను ఒక అరుగు మీద పడుకున్నాడు నా కోసం, నా గెలుపు కోసం. ఆయన దగ్గరికి పోతే కూడా పార్టీ మారినట్టేనా? కాదే, ఆయనే నన్ను ఎమ్మెల్యే చేసింది. నేను ఎప్పుడూ అడగలేదు వస్తావా రావా అన్నాడు. వస్తా. అప్పుడు పోటీ చేయాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చింది, నువ్వు పోటీ చేయాలి. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా, ఉద్యమంలో రమ్మలేదు, ధర్నాలు చేయమని లేదు. నువ్వు పోటీ చేయి. ఇప్పుడు టీడీపీ ఇక్కడ పోటీ చేయట్లే, అక్కడికి వెళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు, నువ్వు ఒక్కడే మిగిలేవు. నా కోసం వస్తావా రావా? వస్తా. సరే బావ అనేది అనుకో. ఏమంటారు? నేను బావగారని పిలిచేది, ఓకే. నన్ను బామ్మరిదనే పిలిచేది. ఏమై బామ్మరిది మరి ఏంటి? వస్తావా రావా? వస్తా బావా. ఎందుకు రాదు? కొన్ని కారణాల వల్ల నీకు మినిస్టర్ వేయలేకపోతున్నాను. నాకెందుకు బావా మినిస్టరు? నా బావే ముఖ్యమంత్రి, నాకు ఇది చాలు బావా. మీరు రమ్మన్నారు, వచ్చారు, సంతోషం బావా అన్న. కనుక బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, నేను కాంగ్రెస్లోకో కమ్యూనిస్టులకో పోతే పార్టీ మారినట్టు. నేను ఎటు మారలేదే. మళ్ళీ కూడా మనుషులను కూడా మారలే. వాడు వెదవ చాయ్ టీ తాగడానికి రమ్మని దొంగ కెమెరాలో పెట్టి ఫోటోలు తీసి, ఓకే, ఇదంతా ఇంత జరిగిందా? వాడు యూజ్లెస్. వాడి పేరు ఎత్తుకురండి తమ్ముడు ఈ టైంలో.
నేను పోటీ చేసినా మన పార్టీ లేదు తరఫున లేదు ఆ ఒక రోజు ఒక జెండాలు ఆర్టికల్ పట్టుకొని వచ్చింది. తిరిగినా లేదు ఛాయ్ తాగడానికి పోయిన ఒక రోజు ఒక ఫోటో అది తీసి- కూడా 3 సంవత్సరాలు అయింది నిన్ను చూడలేదు ఒకసారి వచ్చి ఛాయ్కి రావచ్చు కదా మేము బాగా ఫ్రెండ్స్. ఎస్ మీరు మంచి ప్రతి విషయంలో కూడా కేపాల గురించి చాలా మంచి మాటలే చెప్పారు. మంచోడు అనుకోని కానీ వెధవని తర్వాత తెలిసింది కదా. ఓకే కనుక అలాంటి పేర్లు ఎత్తకండి ప్లీజ్. నో ఇంకొకసారి ఆ టాపిక్ ఎత్తద్దు.